హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. పూరికి మనం డిఫరెంట్ కర్రీస్ చేసుకుంటాం కదా సైడ్ డిష్ లాగా. ఈసారి ఇలా ట్రై చేయండి. మిక్స్డ్ వెజ్ కర్రీ చాలా బాగుంటుంది అనమాట. ఎప్పుడు మనము చోలే కర్రీ, ఇలా ఆలూ కర్రీ అలా చేసుకుంటాం కదా, అలా కాకుండా మిక్స్డ్ వెజ్ కర్రీ చేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్, అండ్ అన్ని వెజిటేబుల్స్ కూడా మనం తిన్నట్టు ఉంటుంది అనమాట. సో దానికి మనం ఒక బాండి తీసుకోవాలి. బాండి తీసుకొని దాంట్లో పచ్చిమిర్చి వేయించేసుకోవాలన్నమాట. ఇలా పచ్చిమిర్చి వేయించేసుకొని మనము పక్కన పెట్టుకోవాలన్నమాట. సో దీనికి ఏంటి అంటే మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నా ఆ వెజిటేబుల్స్ అన్ని వేసుకోవచ్చు అనమాట. సో అలా మనము అన్ని వెజిటేబుల్స్ తిన్నట్టు ఉంటుంది. పిల్లలకు కూడా చాలా హెల్దీ అనమాట. సో అన్ని వెజిటేబుల్స్ వేస్తే, సో ఇది అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని మనము నువ్వులు వేసుకోవాలి దీంట్లో. గసాలు వేసుకోవాలన్నమాట. గసాలు వేసుకున్న తర్వాత కొంచెం కొబ్బరి అనమాట, ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఎండు కొబ్బరి వేసుకున్న తర్వాత కొన్ని పల్లీలు, వేయించిన పల్లీలు వేసుకోవాలన్నమాట. వేయించిన పల్లీలు వేసుకొని కొంచెం మసాలా అనమాట, దాల్చిన చెక్క, లవంగం వేసుకోవాలి. ఒక ఇలాచి వేసుకోవాలన్నమాట. కొంచెం నువ్వుల పొడి ఉంటే నువ్వుల పొడి, లేకపోతే వేయించుకున్న నువ్వులు అనమాట. కొంచెం సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత దాన్ని మొత్తం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మెత్తగా గ్రైండ్ చేసుకొని వాటర్ వేసుకొని దాన్ని గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలన్నమాట సైడ్కి. సో ఈ లోపు ఏంటి అంటే మళ్ళీ బాండి తీసుకొని మనం దీనికైతే పోపు వేసుకోవాలన్నమాట. సో ఆవాలు, జీలకర్ర, పసుపు వేసుకొని కరివేపాకు ఇవన్నీ వేసుకున్న తర్వాత మనము అన్ని సైడ్కి ఫస్ట్ అయితే అన్ని వెజిటబుల్స్ కట్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. అది పొటాటో, క్యారెట్, మనకి ఏంటంటే దీంట్లో గ్రీన్ పీస్ బాగుంటుంది అనమాట. గ్రీన్ పీస్, అలా క్యాలీఫ్లవర్ ఏది ఉంటే అది వేసుకోవాలన్నమాట. సో అవన్నీ ఫస్టే కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఇది వేగుతున్నప్పుడు కరివేపాకు కొంచెం వేగిన తర్వాత మనము ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. ఆనియన్స్ వేసుకొని కొంచెంసేపు మగ్గించుకోవాలన్నమాట. కొంచెంసేపు మగ్గించుకున్న తర్వాత దీంట్లో నేను చిన్న కట్ చేసి పెట్టేసుకున్నాను క్యారెట్ అలాగే పొటాటో. అవి రెండు కట్ చేసుకునే అయితే దీంట్లో వేసేసాను. గ్రీన్ పీస్ అయితే లేవు, నేను వేయలేదు. బట్ గ్రీన్ పీస్ కూడా చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ కదా, చాలా బాగుంటుంది. క్యాలీఫ్లవర్ ఉంటే క్యాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఇది కొంచెంసేపు మనం మగ్గించుకోవాలన్నమాట. ఏంటి అంటే నార్మల్గా మనము కుక్కర్లో వేస్తారు కొందరు. కుక్కర్లో వేస్తే ఎంతైనా కుక్కర్లో వేసిన దానికి మనం నార్మల్గా ప్యాన్ ఫ్రై చేస్తే టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. కుక్కర్లో వేస్తే ఏంటి అంటే మొత్తం స్మాష్ అయిపోతాయి కదా. సో దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను నేను. ఇది కొంచెం మనం వేయించుకోవాలన్నమాట. సో అందుకే ఇలా ప్యాన్లో వేసుకుంటే మనకి కొంచెం క్రంచీ ఉంటాయి అన్నమాట. పీసెస్ అనేవి క్రంచీ ఉండి టేస్ట్ చాలా బాగుంటాయి. సో ఇవి కొంచెం వేగిన తర్వాత మనం టమాటో వేసుకోవాలన్నమాట. ఒక టమాటో సరిపోతుంది, కొంచెం పులుపుదనానికి, ఎక్కువ అవసరం లేదు. సో దీంట్లో కొంచెం ధనియాల పొడి వేసాను. ధనియాల పొడి వేసుకున్న తర్వాత మనమైతే దీన్ని అంతా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. దీంట్లో కొంచెమే కారం వేసుకోవాలి. కారం ఎక్కువ ఎందుకు వేయలేదంటే ఆల్రెడీ మనము గ్రైండింగ్ చేసే దాంట్లో పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం ఎక్కువ వేయలేదన్నమాట. సో కొంచెం చక్కెర అనమాట, ఆ ట్యాంగినెస్ పోవడానికి. సో ఇది మొత్తం మిక్స్ చేసేసుకోవాలి మనం. మిక్స్ చేసేసుకున్నాక ఈలోపు మనం ఇది గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాం కదా, ఇలా మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. గసాలు వేస్తాం కదా, సో చాలా టేస్టీ ఉంటుంది అనమాట. ఎమ్మి ఉంటుంది, కమ్మగా ఉంటుంది. సో ఈ పేస్ట్ అంతా దీంట్లో మనం వేసేసుకోవాలన్నమాట. దీంట్లో మనం వేసేసుకున్న తర్వాత దీన్ని మొత్తం మనం కొంచెం వాటర్ వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మిక్స్ చేసేసుకొని ఇంకా మనం కొంచెం వాటర్ వేసేసుకొని మిక్స్ చేసుకొని ఇంకా దాన్ని మొత్తం సిమ్లో పెట్టేసుకొని దగ్గరికి బాయిల్ అవ్వనివ్వాలి. ఈ కర్రీ అనేది మొత్తం ఆ దగ్గరకు వచ్చినాక మనకి ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. పైకి వచ్చేసిన తర్వాత మనకి ఇంకా కర్రీ అయిపోయింది అన్నట్టు అనమాట. అంత పైకి వచ్చిన తర్వాత మనము కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకోవడం అనమాట. చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకటే సైడ్ డిష్లా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది అనమాట. సో నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.